మీ అందరికీ కూడా చాలా మందిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా చాలా చిన్నారులు ఎంత బాగున్నారు. వీళ్ళందరూ దేనికి వచ్చారు, అసలు ఏంటి ఇక్కడ జరగబోతుంది, ఇంత ముద్దుగా ఏవో గజ్జలు అయితే కనబడుతున్నాయి, డాన్స్ ప్రోగ్రామ్ అని అనిపిస్తుంది. బట్ అవన్నీ కూడా మనం మూర్తి గారితో మాట్లాడేద్దాము. సీనియర్ జర్నలిస్ట్ ఆయన, చినుకు ఫౌండర్. ఈ చినుకు కల్చరల్ సొసైటీకి అనుబంధంగా 100 మంది పైగా మన హైదరాబాద్ నగరంలో గురువులు ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చింది సూర్యోదయ కాలనీ కమ్యూనిటీ హాల్కి వచ్చాను. ఇక్కడ గురువులు ఉన్నారు, కరంగిణి అని చెప్పేసి కూచిపూడి గురువు, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సురభారతి సంగీత కళా కేంద్రం కలకత్తా తరఫున మేము ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వచ్చాము. గురువులు నా ఒక్కడి వరుణ్ ఉన్నారు, అలాగే ఇంకో గురువు రామలగిరి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎగ్జామినర్స్గా వ్యవహరిస్తారు. ఈరోజుని ఆద్య అంటే మనకి ఎలా అయితే మామూలు అకాడమిక్ దాంట్లో ఎల్కేజీ అని ఉంటుందో ఆ విధంగా ఆద్య అంటే కూచిపూడిలో మొట్టమొదట అడుగులు ముద్రలు ఒక చిన్న శ్లోకం వాళ్ళకి ఏమాత్రం వచ్చనేది ఈరోజు పరీక్ష చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ రకంగా వీళ్ళు డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలా ఎదుగుతూ ఉంటారో ఆ రకంగా కోర్సులు కూడా ఉంటాయి. వీటికి పెద్ద అయిన తర్వాత కల్చరల్గా సంబంధించి CCRTs స్కాలర్షిప్స్ వస్తాయి. అలాగే కొన్ని ఉద్యోగాల్లో ముఖ్యంగా రైల్వే లాంటి దాంట్లో ఏ విధంగా అయితే స్పోర్ట్స్ కోటా ఉందో అదేవిధంగా కల్చరల్ డ్యాన్స్ కోటాలు కూడా ఉన్నాయి. ఇవి ఈ రోజుని ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంత చిన్న చిన్న పిల్లలు, సో మీరు ముందు అసలు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు? నమస్తే అండి, నా పేరు కరంగిణి. నేను నటరాజ నృత్య సమితి ఎల్బీ నగర్ నుంచి మా ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇప్పుడు డాన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నారండి. సురభారతి సంగీత కళా కేంద్రం అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ మేము మా డాన్స్ అకాడమీ నుంచి తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. వీళ్ళలో ఇప్పుడు కొంతమంది చాలా ఫ్రెషర్స్ ఉన్నారు, మళ్ళీ సీనియర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికి కలిపి ఆర్ట్లో ఇంకా కొంచెం అవగాహన పిల్లల్లో కానీ లేదంటే తల్లిదండ్రుల్లో కానీ ఇంకొంచెం పెంచాలని, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలనే ఉద్దేశంతో, కొంచెం సీరియస్గా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ డాన్స్ ఎగ్జామ్స్ అనేది ప్రారంభించాము. సో ఇది ముందుకెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువ ప్రోత్సాహం అందరికి ఇస్తుంది అని కోరుకుంటున్నాను. నమస్తే గురుగారు, చెప్పండి. అంటే పిల్లలు ఇంత చిన్న పిల్లలకి నేర్పించడం కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు? నమస్తే అమ్మ, నా పేరు వరుణ్ శర్మ. నేను కూచిపూడి డాన్స్ మాస్టర్ని, బి గ్రేడ్ ఆర్టిస్ట్ కూడా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. కానీ పిల్లలకు నేర్పించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లల తల్లిదండ్రుల్ని వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలోనే ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ లేని క్వశ్చన్స్, డౌట్స్ అన్ని వాళ్ళకి వస్తాయి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు దేవుడితో సమానం అంటారు కదా, నిజంగానే వాళ్ళు చేస్తూ ఉంటే నిజంగా ఇందాక చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. వాళ్ళు తప్పులు చేసినా బాగానే ఉంటుంది. కాకపోతే మనం ఈ ఎగ్జామ్స్ తీసుకోవడం అనేది వాళ్ళలో ఇంకా మోటివేషన్ నింపడానికి మా మూర్తి గారు చినుకు ఫౌండేషన్ స్థాపించి ఆయన కళల పట్ల దానికి ఉన్న విలువని ఇంకా పెంచేందుకు ఎగ్జామ్స్ ద్వారా ఇంకా కృషి చేయాలని ఆశిస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు రామలక్ష్మి. ఇప్పుడు మన సురభారతి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మన చినుకు ఫైన్ ఆర్ట్స్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్కి వస్తాయండి చాలా డౌట్స్ వస్తాయి. మా పిల్లలు ఇంత చిన్న పిల్లలు నేర్చుకోగలుగుతారా, వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా అని క్వశ్చన్స్ ఉంటాయి కామన్గా. వీళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, అంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా, ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి ఇంత తక్కువ టైంలో నేర్చుకోగలుగుతారా, వాళ్ళకి ఎప్పుడు మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తాం, వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, అసలు ఇవి భంగిమలు వాళ్ళు పెట్టగలుగుతారా అని వాళ్ళకి లేనిపోని అంటే మామూలుగా వచ్చే డౌట్స్ వస్తున్నాయి. కానీ ఏంటంటే మనం చెప్పే సమాధానంలో ఉంటుంది, గురువు చెప్పే సమాధానం, గురువు నేర్పించే దాన్ని బట్టి పిల్లలకి అనేది ఉంటుందండి. వాళ్ళు ఎలా చేయాలి, ఎలా చేస్తారు అనేది వాళ్ళ పిల్లల ఆహార్యాన్ని బట్టి మనం చూసి మనం చెప్తాము పిల్లలకి. సో ఇక్కడైతే చాలా మంది పిల్లలు ఉన్నారు. మనం చిన్న బుల్లి పిల్లలతో మాట్లాడేసాము. తర్వాత వీళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు. సో మనము 2-3తో ఇక్కడ కూడా మాట్లాడి అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్ని అడుగుదాము. నీ పేరు? సాన్విక. చెప్పు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 ఇయరా? మీ గురువు పేరు ఏంటి? తరంగిణి టీచర్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిందా, ఇంకా అవ్వలేదా? ఫస్ట్ టైం. భయం వేస్తుందా ఎగ్జామ్కి వెళ్తున్నాను? ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో నీకు వస్తే అంటే ఏంటి ఇస్తారు? సర్టిఫికెట్?
సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. నువ్వే ఇష్టంగా నేర్చుకుంటున్నావా, నిన్ను మీ మమ్మీ డాడీ ఇష్టం కోసం నా నేర్చుకుంటున్నావా? ఇష్టంతో నీ ఇష్టంతోనే నేర్చుకుంటున్నావు. నీ పేరేంటి? టెక్నికా వెర్నిక. నీకు కళ్ళకి అంత కాటుకు ఎవరు పెట్టారు? మమ్మీ మమ్మీయా? మంచిగా రెడీ చేసింది కదా నిన్ను. అయిపోయిందా నీ ఎగ్జామ్? ఫస్ట్ ఎగ్జామ్. ఇప్పుడే ఫస్ట్ ఎగ్జామా? ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుందా? భయంగా ఉందా? బాగా నేర్చుకున్నావా? నీ పేరు గట్టిగా చెప్పు. నేహా. నేహ. ఏ స్కూల్లో చదువుతున్నావు? బిల్లో ఓపెన్ మ్యాథ్స్. నీ ఐస్ ఎంత బాగున్నాయి, ఎవరైనా చెప్పారా ఇప్పటి వరకు నీ ఐస్ బాగుంటాయని? చెప్పారా? ఎవరు చెప్పారు? అక్క. అక్క చెప్పిందా? సో డాన్స్ బాగా నేర్చుకుంటున్నావా? ఈరోజు భయం వేస్తుందా? ఏం భయం లేదు. భయం ఎందుకు? ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు? 1 year. 1 year. టీచర్ బాగా చెప్తున్నారా? నీ పేరు? ఈషప్రియ. నీకు డాన్స్ అయినా పాటలు కూడా వచ్చా? పాటలు కూడా వచ్చా? సూపర్ సూపర్. డాన్స్ కూడా నేర్చేసుకుంటున్నావు, పాటలు వచ్చు. నీ పేరు? ఈశాన్వి. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. బాగుందా? ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్ బాగా నేర్చుకున్నావా? బాగా చేస్తున్నావా? నీ పేరు? రుత్విక. ఈ హెయిర్ స్టైల్ ఎవరు చేశారు ఇలా? మమ్మీ చేసింది. మమ్మీ చేసి. అంటే ఈ డాన్స్ కోసం చేసిందా, ముందే ఇలా చేసుకున్నావా? డాన్స్ కోసం చేసుకున్నా. ఎంత బాగున్నావు తెలుసా నువ్వు. హెయిర్ అంతా ఇలాగా. నీకు నచ్చిందా? నువ్వే అడిగావా, మమ్మీ చేసిందా? మమ్మీ చేసింది. మమ్మీయే చేసిందా? బాగా చేస్తున్నావు. ఇవాళ భయం వేస్తుందా డాన్స్? కొంచెం. ఎగ్జామ్ అని భయం వేస్తుందా? బాగా నేర్చుకున్నావా? మరి భయం ఎందుకు? బాగా చేస్తావుగా. నీ పేరు? అంజన. అంజన. ఎవరు మేకప్ చేశారు నేను ఈరోజు? మమ్మీ. మమ్మీయేనా? సో మమ్మీని అయితే చాలా అందంగా చేస్తారు కదా అందరిని. బాగా నేర్చుకున్నావు ఈరోజు డాన్స్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 year నుంచి. 1 year నుంచా? నీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ స్కూల్లో? పూర్వి. నీ పేరు? హేమశ్రీ. హేమశ్రీ. ఏం చదువుతున్నావు? 7th. ఇప్పుడు ఎగ్జామ్ అయిందా? ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? 1 year. 1 year. హెయిర్ ఎంత బాగుంది అసలు. నాకు డాన్స్ గురించి అడగాలనిపించట్లే, హెయిరే అడగాలనిపిస్తుంది. ఎవరు ఇందాక ఏం రాసుకుంటావు రోజు? మా అమ్మగారు హెయిర్ కోసం తయారు చేస్తారా? డాన్స్ బాగా నేర్చుకున్నావా? ఎగ్జామ్కి వెళ్తున్నావా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 year. 1 year. ఓకే. భయం వేస్తుందా ఈరోజు? సో ఇదిగో చూసారు కదా, ఎంత అందంగా ఉన్నారండి మయూరుల్లాగా. నిజంగా నాట్యం మయూరీలు. ఇక్కడ అందరినీ ఒకసారి చూసేయచ్చు. ప్రోగ్రామ్ అయితే అలా జరుగుతోంది. ఒకసారి చూడండి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారని. వాళ్ళు ఏమి భయపడకుండా జడ్జెస్ అయితే ఇలా కూర్చొని వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు చిన్నారులు అందరూ కూడా. ఒకసారి ఇప్పుడైతే నృత్యానికి ఉన్న విలువ మనందరికీ తెలిసిందే. పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.